ఈరోజు జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ వారు ఆకుల లలిత రాఘవేంద్ర ఫౌండేషన్లో రంగుల పోటీ మ్యూజికల్ పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంతో ఇక్కడ కంప్యూటర్ నేర్చుకునే పిల్లలు జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అంటే మా నాన్నగారు ఏంటంటే 1947 ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టారు నిజామాబాద్. ఆ ఫోటోగ్రఫీలో నేను 1965 ఎంట్రీ అయ్యాను. చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను నేను. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. దాదాపు 17 years అవుతుంది రిటైర్డ్ అయ్యి డ్యూటీ నుంచి. అయితే ఈ జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th November, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ఇందులో ఎస్ఎస్సి నుంచి పీజీ టాపర్స్ వరకు ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్స్ వరకు అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ కూడా సన్మానం చేస్తుంటాం. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వస్తుంటారు. దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్ మేము సన్మానం చేస్తుంటాం. దాంతోపాటు ఏంటంటే మేము కొంచెం సోషల్ సర్వీస్ చేస్తుంటాం. ఎవరైనా పూర్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి స్కూళ్ళలో, ఆక్స్ఫర్డ్ స్కూళ్ళలో మేము నోట్స్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్స్ బుక్స్ సప్లై చేయడం జరిగింది. అలాగే ఇంకో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫైనాన్స్ కూడా మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తుంటాం. ఈ కార్యక్రమంలో మేము ఏంటంటే ఎవరి దగ్గర డొనేషన్స్ చేయను. నాకు ఎవ్రీ మంత్ వచ్చే పెన్షన్ నుంచి ఒక 50% పక్కన పెట్టి సంవత్సరానికి ఒక 3 lakhs rupees నేను ఖర్చు పెడుతుంటాను. ఇది మా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. మాది ఆకుల లలిత రాఘవేంద్ర ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో మేము ఫ్రీగా కంప్యూటర్ కోర్స్ అనేది నేర్పిస్తాము. అంటే బేసిక్ నుంచి కంప్యూటర్ కోర్సు DCA నేర్పిస్తాము. అలాగే C లాంగ్వేజ్, జావా, ఇలా అంటే ఇప్పుడు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ పైన మేము ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగానే ప్లేస్మెంట్స్ కూడా హైదరాబాద్లో ఇప్పిస్తాము. ఇప్పటివరకు మా ఫౌండేషన్ ద్వారా 56 మెంబర్స్కి కూడా ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరిగింది. మా మేడం గారు, ఆకుల లలిత మేడం గారు అంటే బడుగు బలహీన వర్గాల నుంచి అంటే బయట ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఎంతో కొంత ఖర్చు అయితే ఉంటుంది కదా. ఆ డబ్బులు వెచ్చించని వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవాలనే దృక్పథంతో మేడం గారు ఈ